జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇది చూశారు ఒకసారి తమ్ముళ్ళలో టెక్స్ట్ హెడ్లైన్ ఏముండదా, చంద్రునిపై భారత న్యూక్లియర్ ప్లాంట్ అంట. అసలు ఈ న్యూస్ చూసినప్పుడు నేనే షాక్ అయిపోయినా. ఇదేందిరా స్వామి, చంద్రుడి మీద ఏంది, భారత న్యూక్లియర్ ప్లాంట్ ఏంది, ఇదేమన్నా నేనేమన్నా తప్పు చదువుతున్నానా, వీళ్ళు ఎవరైనా తప్పు రాశారని. కానీ ఎంత ఇంట్రెస్టింగ్ న్యూస్ అంటే అంత ఇంట్రెస్టింగ్ న్యూస్. ఇది న్యూస్ మాత్రం అల్టిమేటియా, దాంట్లో అయితే డౌట్ ఇలా. ఇంకా ఎవరు మిస్ అవ్వద్దు, నేను మాత్రం పక్కాగా చెప్తున్నా. ఈ వార్త ఏంటంటే చాలామందికి ఆశ్చర్యాన్ని అట్లాగే ఏంటంటే అనుమానాన్ని కూడా కలిగించవచ్చు. కానీ ఇది పచ్చి నిజం. భారతదేశము సాక్షాత్తు ఎక్కడ చంద్రుడి మీద ఒక చిన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని అయితే నిర్మించబోతోంది. అది కూడా రష్యాతో కలిసి భారతదేశం చంద్రుడి మీద ఈ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ నిర్మించేందుకు చర్యలు అయితే చేపడుతున్నారు. చంద్రుడిపై లూనార్ కాలనీని ఏర్పాటు చేయాలని చెప్పేసి రష్యా భావిస్తుంది. అయితే ఈ లూనార్ కాలనీలో ప్రజలు లేదా శాస్త్రవేత్తలు నివసించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఆ నిర్మాణాల కోసం డ్రిల్లింగు, హీటింగు, కూలింగు తదితర కార్యక్రమాలు చేపట్టాలి. అందుకోసమే ముఖ్యంగా ఈ లూనార్ కాలనీకు విద్యుత్ సరఫరా అవసరమవుతుంది. అర్థమవుతుంది కదా మీకు, అంటే కరెంటు కావాల్సి ఉంటుంది. అందుకోసం ఈ విద్యుత్తును ఉత్పత్తి చేయడం కోసం చంద్రుడి మీద అణు కర్మాగారాన్ని నిర్మించాలని చెప్పి రష్యా భావిస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి భూమి నుంచి చంద్రుడి మీదకి చంద్రమండలానికి కరెంట్ను తీయలేరు కదా. కాబట్టి అక్కడే ఒక అణు కర్మాగారాన్ని అయితే నిర్మించాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తారు. ఇక చంద్రుడిపై ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను రష్యాకు చెందిన రోసటామ్ అనే సంస్థ నిర్మించనున్నది. ఇక్కడ ఈ రోస్టామ్ సంస్థ గురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ భూప్రపంచంలో అత్యంత అధునాతనమైన అణు టెక్నాలజీని కలిగిన సంస్థే ఈ రోస్టామ్ సంస్థ. ఈ రోస్టామ్ సంస్థ వద్ద ఉన్నంత న్యూక్లియర్ టెక్నాలజీ అమెరికాకు చెందిన ఏ సంస్థ దగ్గర కూడా లేదు. అంతటి గొప్ప రికార్డు ఈ రోస్టామ్ సంస్థ సొంతం అన్నమాట. ఇక చంద్రుడిపై ఈ లూనార్ కాలనీని నిర్మిస్తున్నారు కాబట్టి ఈ లూనార్ కాలనీని నిర్మించడానికి విద్యుత్ అవసరం అని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ మరీ ఎక్కువ విద్యుత్ అవసరం అయితే ఉండదు, ఎందుకంటే దానికి తగ్గట్టు తగిన మోతాదులో అవసరం అనమాట. విద్యుత్ అవసరమే కానీ మరీ అంత ఎక్కువ అయితే కాదు. ఆడేమి ప్రాజెక్టులు పెద్ద పెద్దటి ఏం కాదు కదా, అవసరమే కానీ దానికి తగినంత చిన్న మోతాదులో తక్కువ మోతాదులో అవసరం అనమాట. దీంతో చంద్రుడిపై 0.5 మెగావాట్ల ఒక చిన్నపాటి అణు విద్యుత్ కేంద్రాన్ని అక్కడ నిర్మించనున్నారంట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కార్యక్రమాలను ఇప్పటికే ఏంటంటే రష్యాకు చెందిన ఈ రోస్టామ్ సంస్థ ప్రారంభించింది. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నాడు కదా, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన, ఆయనకు మన దేశం అంటే చాలా గౌరవము, అభిమానము. అలాగే మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఆయన అంత ఆప్తుడు, అంత సన్నిహిత మిత్రుడు అనమాట, చాలా క్లోజు. ఈయన ఈ లూనార్ కాలనీ ప్రాజెక్టులో భారతదేశ సేవలు కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆయన ఆలోచన చేసి భారతదేశాన్ని ఈ ప్రాజెక్టులోకి ఆహ్వానించారు. మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం, ప్రధాని మోడీ గారు రష్యా పర్యటనకు వినారని చెప్పేసి. ఈ రష్యా పర్యటనలో ఈ విషయం మీద కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది మనకు స్పష్టంగా. అయితే దీనికి వెంటనే మోడీ గారు బదులివ్వకుండా భారత్ వచ్చిన మోడీ గారు ముందుగా ఏంటంటే, అంటే ఆయన అడిగినాడు కదా అని చెప్పేసి రెడీ ఓకే టేక్ అన్లా, ఏది ఊరికే అట్లా మాదిరిగా ఆయన ఏం చేశాడంటే ఎంతో ముందు చూపుతో తెలివిగా భారతదేశానికి వచ్చి భారతదేశంలో మన ఇస్రో శాస్త్రవేత్తలు ఉన్నారు కదా, ఈ ఇస్రో శాస్త్రవేత్తలతో వాళ్ళందరితో చర్చలు జరిపి ఆ తరువాత అంటే వాళ్ళు ఓకే అని చెప్పిన తర్వాత ఆ ప్రాజెక్టులో పాలు పంచుకునేందుకు రష్యాకు ఓకే చెప్పినారు. దీంతో ఇక రష్యాకు చెందిన ఈ రోస్టామ్ సంస్థ భారత్కు చెందిన ఇస్రో సంస్థలు కలిసి చంద్రునిపై ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేసే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయినారు. చూడండి ఎంత గొప్ప విషయమో చూడండి. భారతదేశం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో, ఏ స్థాయిలో ఎదుగుతుందో, ఆఖరికి ఈ సైన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఈ అణు విద్యుత్ కావచ్చు, చూడండి ఒక్కసారి గమనించండి. నిజంగా మనం అందరం కూడా భారతీయులు అయినందుకు ప్రతి ఒక్కరు కూడా గర్వపడాలి. ఎవరైనా గర్వపడలేదు అని అంటే, ఎవరైనా కుళ్ళు కొని చచ్చారంటే వాళ్ళ రక్తంలో ఏదో తేడా ఉన్నట్టు, వాళ్ళ పుట్టుకలో ఏదో తేడా ఉన్నట్టు. దీనికి మించి ఇంక వేరే మాటే లేదు. మొత్తానికి మేరా భారత్ మహాన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గుండెల మీద చేసుకొని గర్వంగా నిలబడవలసిన రోజు మళ్ళీ మన ముందే ఉండాలి. అది విషయం. అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.
తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు ఇంత ఇంపార్టెంట్ అసలు మామూలుగా రోజు మనం చెప్పుకునే న్యూస్ వేరు, ఇది అల్టిమేట్ అనమాట. దీనికి ఏం పేరు పెట్టాలని కూడా నాకే అర్థం కావడం, అంత గొప్ప న్యూస్. కాబట్టి ఈ న్యూస్ ఇదిగో భారత్ ఇలా చేయబోతుంది, రష్యాతో కలిసి ఒక ప్రాజెక్టులో, ఒక మహాద్భుతమైన ప్రాజెక్టులో పాలు పంచుకుంటున్నారని చెప్పేసి ఈ న్యూస్ ప్రతి ఒక్కరికి, ప్రతి భారతీయుడికి, తెలుగు వాళ్ళందరికీ తెలియాలి. కాబట్టి మీకు పుణ్యం ఉంటుంది, మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఇంట్రెస్టింగ్ వార్తలను ఎప్పటికప్పుడు పొందడం కోసం ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు రావాలంటే తప్పనిసరిగా మన గుళ్ళకి పోతే పోగానే మనం గంట కొడతాం. మరి తప్పనిసరిగా ఈ వీడియోలన్నీ మీకు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పనిసరిగా ఆ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్. జై శ్రీరామ్.